హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి భారీ శుభవార్త. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మన సొంత రాష్ట్రాల్లో పర్మనెంట్ ప్రభుత్వ సహాయక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 500కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు చదవడం రాయడం రావాలి. ట్రైనింగ్ ఇచ్చి మనకి పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇలాంటి ఆపర్చునిటీ మీకు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇలాంటి అప్డేట్స్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్లలో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ అలాగే లోడర్స్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th ఐటీఐ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సింగిల్ ఎగ్జామ్ పెట్టి వీరైతే సెలెక్ట్ చేస్తున్నారు. వీడియో చూడని వాళ్ళు చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 16th జూలై 2025 నుంచి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 12th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2nd వీక్లో అయితే వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో 16th జూలై రోజు అయితే నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి అప్లై చేసుకోవాలని ఉంది కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేనైతే 16th రోజు ఆ వీడియో అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ సంస్థలో భర్తీ చేయడం జరిగిందని అయితే మీకైతే ఇక్కడ డౌట్ ఉంది. దానికి సంబంధించి కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆర్టిసన్ రిక్రూట్మెంట్ 2025 సంబంధించి అయితే సంస్థలోనైతే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టిసన్ గ్రేడ్ 4కి సంబంధించి వేకెన్సీస్ అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రేడ్స్ వారీగా వాళ్ళైతే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిట్టర్లో 176, అలాగే వెల్డర్లో 97, టర్నర్లో 51, అలాగే మిషనిస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే 104, అలాగే ఎలక్ట్రీషియన్ 65, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ సంబంధించి 18, అలాగే ఫౌండరీమెన్ సంబంధించి 4 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే 515 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్లయితే హెవీ ప్లేట్స్ అండ్ విజిల్స్ ప్లాంట్కి సంబంధించి విద్యుత్ శాఖలో వాళ్ళైతే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. అది విశాఖపట్నంలోనైతే ఈ సంస్థ అయితే ఉంది. మీకు సొంత రాష్ట్రాల్లోనైతే వీళ్ళైతే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. చక్కగా మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. అలాగే తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్కి సంబంధించి హైదరాబాద్లో లొకేషన్ అయితే ఉంది. హైదరాబాద్లో పోస్టింగ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. 2 రాష్ట్రాల వాళ్ళు అయితే సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకైతే వాళ్ళు టెంపరీగా 1 ఇయర్ అయితే మీకైతే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో 25,000 వరకు శాలరీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకైతే రెగ్యులైజేషన్ అయితే వాళ్ళైతే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 29,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ అయితే మీకైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆర్టిసన్ గ్రేడ్ 4 సంబంధించి పోస్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ సంబంధించి టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 1:5 రేషియో ప్రకారం అయితే మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ పోస్ట్ అంటే కేటగిరీ సంబంధించి వైజ్ చూసుకున్నట్లయితే ఎవరికి ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు రావాలి వస్తే క్వాలిఫై అవుతారని అయితే కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే స్కిల్ టెస్ట్ తర్వాత మీరు స్కిల్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామనేది ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి
మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళైతే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి స్కిల్ టెస్ట్లో మీకు ట్రేడ్ రిలేటెడ్ సంబంధించి సబ్జెక్ట్లో నాలెడ్జ్ అయితే మీకైతే ఉండాలి. అలాగే ఇక్కడ బేసిక్ పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 29,000 నుంచి 65,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి చూసుకున్నట్లయితే 2 లాంగ్వేజ్లలో వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో మరియు తెలుగులో మీరైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ మరియు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు, అలాగే ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అయితే వాళ్ళకు రిలేటెడ్ ట్రేడ్స్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకైతే అర్హత ఉంది. దీనికి సంబంధించి ఓబీసీ జనరల్ కేటగిరీ సంబంధించి 60 మార్క్స్ అయితే వీళ్ళైతే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే 55% అయితే మీరైతే పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి కేటగిరీ వాళ్ళకి 27 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీసీ సంబంధించి అభ్యర్థులు అయితే 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించి చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ సంబంధించి చూసుకున్నట్లయితే 37 ఇయర్స్ వరకు అయితే వాళ్ళైతే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఐటీఐతో పాటు అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్తో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ అలాగే సర్టిఫికేట్ ఎన్ఏసి ఇన్ న్యాక్ సంబంధించి మీకు సర్టిఫికేట్ అయితే మీకైతే ఉండాలి. అది లేకపోతే మాత్రం మీకైతే అర్హత లేదని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీజనల్ లాంగ్వేజెస్ అయితే మీకైతే రావాలి. అంటే తెలుగు రాష్ట్రాల వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకైతే తెలుగు అయితే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే వాళ్ళైతే క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళని చూసుకుంటే 1,072 రూపాయలు అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీ. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు, కానీ జిఎస్టీ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకైతే 472 రూపీస్ అయితే మీరైతే ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ కూడా మొత్తం కూడా ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రాల్లోనైతే మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. నేను 16th రోజు అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని బట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని అయితే చేయడానికి ట్రై చేస్తాను. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 10th ఐటీఐ సంబంధించి పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. సింగిల్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు. సొంత రాష్ట్రాల్లోనైతే వాళ్ళైతే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి మరికొత్త నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.